నాకు తెలిసిన ఒక ఫేమస్ పర్సన్ ఒక మాట చెప్పాడు, గోయింగ్ వెకేషన్ విత్ ఫ్యామిలీ ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఏ వెకేషన్. సో మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉన్నాం పైన, మెయిన్ వరకు లోపల పెట్టుకొని మిగతా అంతా బట్టలు అంతా పైన పెట్టేసినాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి 2-3 వీడియోస్ చూడండి, మీకు టైం ఉంటే. అవి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఏంది వెహికల్ ఈ ప్యాకింగ్ అంతా అనుకుంటున్నారా? సో ఇప్పుడైతే మనం మైసూర్ ట్రిప్కి వెళ్తున్నాం. 5 days, అంటే మొత్తం 5 days మైసూర్లోనే కాకుండా 2 days మైసూర్లో, 3 days కూర్గ్లో. సో దానికి సంబంధించిన బట్టలు అంతా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాం. జస్ట్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయింది, ఇంకా ఎక్కేసి స్టార్ట్ అవ్వాలి. దారిలో మన ఛానల్లో కొత్త మొహాలు కనిపిస్తున్నాయి చాలా రోజుల తర్వాత. టోటల్గా 4 పిల్లలు, 5 మంది పెద్దోళ్ళం, ఫ్యామిలీ ట్రిప్ ఇదంతా. సో వెళ్ళే దారిలోనే ఒక దగ్గర ఆగేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవాలి. సో చూపిస్తాను మొత్తం మేము ఎలా వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఈ వీడియోస్ అయితే వస్తాయి. అన్ని వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి. అండ్ లాస్ట్లో మొత్తం బడ్జెట్ కూడా చెప్తాను, అంటే ఎంత ఖర్చు అయింది 5 days ఈ మైసూర్ కూర్గ్ ట్రిప్కి. లాస్ట్ వీడియోస్లో అవి కూడా అప్లోడ్ చేస్తా. అవన్నీ కానీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సో మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. మన తుఫాన్ వచ్చేసి డీజిల్ బండి. సో 3000 అయితే మనం డీజిల్ పట్టించుకున్నాం. ప్రెసెంట్ అయితే ప్రొద్దుటూరు సరౌండింగ్స్లో ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ వచ్చేసి ప్రొద్దుటూరు నుంచి పులివెందుల వెళ్ళి, పులివెందుల మీద నుంచి కదిరి నుంచి బెంగళూరు, తర్వాత మైసూరు. సో జర్నీ అంటే మళ్ళీ మనం బెంగళూరు లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. అక్కడ ట్రాఫిక్ అది ఎలా ఉంటుందో ఏమో మరి చూద్దాం. సో ప్రజెంట్ టైం అయితే మార్నింగ్ 8:30. యాక్చువల్లీ మేము మార్నింగ్ 5కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఫస్ట్ ప్లాను. ఆ 5 కాస్త 6, 7, 8, ఇప్పుడు 8:30. అట్లీస్ట్ 8:30 కన్నా స్టార్ట్ అయ్యాం. అక్కడికి సంతోషం, అంటే చిన్నపిల్లలు ఫ్యామిలీతో అంటే తెలిసిందే కదా. సో వెళ్ళే దారిలో ఒక దగ్గర ఆగి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే కరెక్ట్గా ఎర్రగుంట్ల బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక చిన్న హోటల్ దగ్గర అయితే తాగాం. 10 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సిన బ్రేక్ఫాస్ట్ మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది ఇక్కడే. ఇంకా తినేసి అందరం అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ. ఫస్ట్ ఈ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు నా కారులో వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ తర్వాత జనాలు ఎక్కువ అవడం వల్ల ఎట్రిగా మాట్లాడినాం. కానీ ఆ ఎట్రిగా కార్ డ్రైవర్ నాకు కూడా రూమ్ ఇప్పించాలి మీరున్న హోటల్లో ప్రతిరోజు నైట్ అని చెప్పి అడిగాడు. మేము మొదలుకే బడ్జెట్లో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం, మళ్ళీ ఆయనకి రూమ్ అంటే కష్టమైపోద్ది అని చెప్పేసి తర్వాత ఈ తుఫాన్ డ్రైవర్ని అడిగితే నాకు రూమ్ ఏం అవసరం లేదు, జస్ట్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయండి చాలు అన్నాడు. చెప్పాలంటే ఆ ఎట్రిగా డబ్బులకి మాకు తుఫాన్ వెహికల్ అయితే వచ్చేసింది రెంట్కి. అండ్ ఇది ఇంకా కంఫర్ట్ అనమాట, వెనకాల పడుకోవచ్చు ఇన్కేస్ ఎవరికైనా నిద్ర వస్తే ప్రశాంతంగా. అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది, కొంచెం పెద్ద వెహికల్ కదా, అందుకే దీన్నే తీసుకున్నాం లాస్ట్కి. సో ప్రజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. బెంగళూరుకి ఇంకా జస్ట్ 50 kilometers దూరంలో ఉన్నాం. సో లంచ్ చేద్దామని చెప్పేసి ఈ హోటల్లో అయితే ఆగాం, తులసి గ్రాండ్. అందరం మీల్సే తీసుకున్నాం, 3 పూరి కూడా ఇచ్చినారు. అండ్ రైస్ అయితే అన్లిమిటెడ్, కాస్ట్ వచ్చేసి 100 rupees. టేస్ట్ అయితే బాగుంది అండ్ రీజనబుల్, అన్లిమిటెడ్ రైస్ అనమాట. సో త్వరగా తినేసి తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక పక్క మేము తింటుంది మళ్ళీ వాళ్ళకి తినిపించుకోవాలి. యాక్చువల్లీ మా ట్రిప్లో ఇషా ఫౌండేషన్ లేదు, మేము డైరెక్ట్ మైసూరే వెళ్ళేది. బట్ వెళ్తుంటే దారిలో మాకు దగ్గర బోర్డు కనిపించింది, ఆదియోగి ఇషా ఫౌండేషన్ జస్ట్ 10 kilometers అని. సర్లే ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, వెళ్ళి చూద్దామని చెప్పేసి ఇంకా డైవర్షన్ తీసుకుని డైరెక్ట్గా ఇషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాం. చిక్బల్లాపూర్ ఇషా ఫౌండేషన్ మనకి చెన్నైలో ఒకటి ఉంటుంది, కోయంబత్తూర్లో. సో బెంగళూరు దగ్గరలో అయితే చిక్బల్లాపూర్ దగ్గర ఉంటుంది. సో మనకి చుట్టూ కొండలు ఉన్నాయి కదా, అటు సైడ్ నంది హిల్స్ కూడా చాలా దగ్గర అనమాట. ఇక్కడ నుంచి ఇషా ఫౌండేషన్ నుంచి నంది హిల్స్ ఒక 10-15 kilometers మాత్రమే ఉంటుంది. స్టాచ్యూ బ్యాక్ సైడ్ చూడండి, అది అంటే ఆయన జర ఉంటుంది కదా, ఆ టైప్ డిజైన్ చేసినాను. మొత్తం ఫ్రెండ్స్ అయితే ఉంది స్టాచ్యూ చుట్టుపక్కల. మా కూడా వదిలితే పరిగిస్తే వెళ్ళిపోతున్నట్టు పడితే అట్లాగా వీడిని కాపాడుకుంటా ఉండాల్సి వస్తుంది, ఎవరిని ఎత్తుకెళ్తారేమో. దర్శిత్. సో అది ఎంట్రన్స్, అక్కడ దూరంగా మీకు త్రిశూలం కనిపిస్తుంది కదా, అక్కడ మనకి వెహికల్స్ వస్తాయి అక్కడ దాకా. అండ్ అక్కడి నుంచి మనం నడుచుకుంటూనే రావాలి.
చుట్టూ కొండల మధ్యలో అన్నమాట ఈ స్టాచ్యూ. మనకి మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, చుట్టూ ఇది ఇటు సైడ్ ఇదంతా కొండలు చుట్టుపక్కల. ఆ మధ్యలో శివ స్టాచ్యూ. సో మొత్తం స్కూల్ పిల్లలు చాలామంది అయితే వచ్చారు ఇవాళ. అంతా ఎక్స్కర్షన్ లాగా. వాళ్ళు కొడతాడు వెళ్ళి. మా వాడు ఆ స్కూల్ పిల్లలు మొత్తం అక్కడ ప్రేయర్ చేస్తుంటే వెళ్ళి వాళ్ళు దూరుతున్నాడు. నో దర్శిత్. మొత్తం రౌండ్ వేసేస్తున్నాడు అంతా. ఎక్కడికి పట్టుకోవాలి దర్శిత్, పట్టుకో దర్శిత్ జాల్లా ఇక. చల్లగా ఉన్నాయి. సో గైస్ ఇదే అనమాట ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరులో, కోయంబత్తూరు కాదు చిక్బల్లాపూర్. సో ఇప్పుడైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ డెస్టినేషన్ నంది హిల్స్కి వెళ్తున్నాం. వచ్చేసేయండి. సో ఫస్ట్ అయితే అందరం నంది హిల్స్కి వెళ్ళి సన్సెట్ వ్యూ చూద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు మేము నంది హిల్స్కి వెళ్ళి ఆ కొండెక్కి దిగి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మైసూర్కి వెళ్ళాలంటే తెల్లారుజామున 3-4 అవుతుంది. సో ఎందుకులే అంత రిస్క్, చిన్నపిల్లల్ని వేసుకుని నైట్ జర్నీ అని చెప్పేసి ఇంకా నంది హిల్స్ అయితే స్కిప్ చేసేసాం. ఇప్పుడు డైరెక్ట్ మనం మైసూర్కి వెళ్ళిపోతున్నాం. చపాతీ చెప్పాం. సో ఇంకా నైట్ డిన్నర్. దర్శిత్ రైట్ రా బాబా. ఫుడ్ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎవరికి ఏం కావాలో అదే ఆర్డర్ చేసుకుని బాగా తిన్నాం. ఒక ఫేమస్ పర్సన్ ఒక మాట చెప్పేవాడు అనమాట, గోయింగ్ వెకేషన్ విత్ ఫ్యామిలీ ఇట్స్ నాట్ అన్ యాక్చువల్లీ వెకేషన్, ఇట్స్ జస్ట్ చేంజింగ్ ద లొకేషన్. 100% కరెక్ట్. అది చుక్కలు చూపించారు ఫస్ట్ రోజే. ఏంటి జర్నీలోనే మాకు ఎందుకురా ట్రిప్కి వచ్చావు అన్న ఆ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే టైం నైట్ 8 అవుతుంది. జస్ట్ ఫుడ్ తిందామని చెప్పి అయితే ఈ రెస్టారెంట్ దగ్గర ఆగాం. ఇది వచ్చేసి తాజా దర్బార్. ఎక్కడ ఆగినా సరే మినిమం 1 అవర్ టైం అయితే పడుతుంది. ఎందుకంటే తెలిసిందే కదా, చిన్నపిల్లలకి తినిపించాలని వాళ్ళంత ఈజీగా తినరు. సో వాళ్ళకి తినిపించి మేము తిని అయిపోతుంది ఒక 1 అవర్ పైనే. సో ప్రజెంట్ అయితే మనం మైసూర్కి ఇంకా 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇంకొక 2 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది మైసూర్కి మేము తీసుకున్న రెస్టారెంట్కి వెళ్ళేసరికి. Many hours later. చాలా సేపటి తర్వాత ఫైనలీ మనం మైసూర్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అదే మైసూర్ ప్యాలెస్. నైట్ టైం లైటింగ్ చాలా బాగుంటుంది అనమాట ఈ ప్యాలెస్కి. ఇప్పుడు టైం అయితే నైట్ 11:30 అవుతుంది. కార్లో అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు. ఇంకా నేను డ్రైవర్ పక్కన కూర్చొని నిద్రపోతే బాగోదని చెప్పేసి మేల్కొని మ్యాప్ చూస్తున్నా. ఇంకా డైరెక్ట్గా మేము తీసుకున్న హోటల్కి వెళ్ళేసి పడుకోవడమే. రేపు పొద్దున మైసూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. అన్ని వీడియోస్ వస్తాయి ఇంకా 1 by 1 మైసూర్లో ఏం చేసినా అంతా నెక్స్ట్ వీడియోలో పెడతా. అవన్నీ కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా, బాయ్.